Return to self-sovereignty. So it's a return journey for the soul who is immortal. Dadi Janki also said, don't be tired. Actually, return journey should be with lot of enthusiasm because we are going home. But I don't know how many of you experience that even internally there is enthusiasm to reach home, but there is also tiredness, right? You go 3 days on vacation. I know we used to go a lot. Now we go to peaceful age. And when we are returning, we all used to be so tired. So this is return journey. So internally, yes, we know because we are tired here, we want to go home. We have to reclaim our self-sovereignty. And also we are, after that, we will have world sovereignty, or we will go to the world, golden aged world, where there is love and comfort and nature is beautiful, harmony. Right? So we know all that. But still, it's like we have traveled so అది much. చాలా అద్భుతమైన ప్రపంచం అని మనము ఎంతో ప్రయాణం చేసి ఉన్నాం. ఇప్పుడు మనం అలసిపోకుండా ఉండాలి. అలసట అలసట విఘ్నాలు లేకుండా వచ్చే విఘ్నాల నుండి అలసటని నుండి మనం బయటికి రావాలి. ఆ విఘ్నాలనేవి మనసులో రావచ్చు. Whatever we had been really working on, ఏది మనతో ఉన్నా, ఏది మనకు వర్క్ చేస్తున్నా, దాది జానకి చాలా మంచి యుక్తి చెప్పారు. మార్గాన్ని చూపించారు. అందరి పట్ల మంచి భావన ఉండటం చాలా మంచిది. మనకందరి పట్ల మంచి భావన ఉండాలి. భావన లేదు అంటే దానిలో ఇరుక్కుపోతాం. ఎవరి ప్రభావంలోనైనా, ఎవరి ఆలోచనల్లోనైనా మనం ఎప్పుడు కూడా భావనతో నాకు మనం ఈ విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. మనం అందరితో మంచి భావనతో ఉండాలి. లేదంటే మనం మంచి లాభాన్ని తీసుకోవాలి. ఫ్రెండ్‌షిప్‌లో గానీ, కంపానియన్‌షిప్ కానీ, స్నేహంలో కానీ, సాంగత్యంలో కానీ అందరి పట్ల శుభభావన ఉంటూ అందరికీ బెనిఫిట్ లాభాన్ని ఇస్తూ ఉండాలి. లాభాన్ని పొందాలి. అంతేకాని నేను వేరే వాళ్ళ స్వభావ సంస్కారాలలో నేను చిక్కుకుపోవద్దు. అంతేకాకుండా నేను అలాంటి భావనతో నేను ఉండాలి. ఎందుకంటే అందరి ద్వారా నేను లాభాన్ని పొందాలి అన్న భావన ఉండాలి. దానిలో చాలా సూక్ష్మమైన విఘ్నాలు ఉండాలి. మనం ఈ పరిస్థితికి ఎంతో విసుగు చెందున్నాం. ఈ పరిస్థితి ఎలా ఉంది, అలా ఉంది అని ఈటిల్లోకి రావద్దు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ నాకొకసారి గుర్తుంది మురళిలో బాబా చెప్పటం, దాది జానకి కూడా దాది జానకి అంటారు, నేనెప్పుడు నా ఎప్పుడు నేను విసుగు చెందిపోలేదు. ఎందుకంటే డ్రామా ప్రకారం నాకు దగ్గు రావాలని వస్తుంది. ఎప్పుడు తనకి ఎంతో దగ్గు వస్తూ ఉండేది. శరీరం వయసుతోనో మరి ఏ విధంగానో అంత దగ్గు వచ్చేదో తెలియదు. కానీ తనకి చాలా దగ్గు వస్తూ ఉండేది. బ్రహ్మబాబా కూడా ఎంతో దగ్గుతూ ఉండేవాళ్ళు. ఆ దగ్గుతో కూడా ఎప్పుడు బ్రహ్మబాబా 1 నిమిషమో 2 నిమిషాలు ఆగి మళ్ళీ మాట్లాడుతూ ఉండేవాళ్ళు బ్రహ్మబాబా. ఎప్పుడు శరీరంతో కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కొన్ని విషయాల్లో మనం అనుకుంటాము, ఇంకా ఈ శరీరాన్ని తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటాము. కానీ బ్రహ్మబాబా ఏ రోజు ఆ విధంగా అనుకోలేదు. కర్మకాతాన్ని సెటిల్ చేశారు.
మురళిలో ఒక పాట ఉంది. destination ఎంతవరకు మనం గమ్యానికి దూరంగా to reach, right? ఎన్ గమ్యానికి ఎంత దూరంలో ఉన్నాము అని I can't ఒక పాట ఉంటుంది. ఇంకా దూరం వెళ్ళలేను, దగ్గరకు రావాలి అని పాట. service sometimes. That Baba says no. You have to continue. You have to బాబా reach చెప్తూ ఉంటారు కదా! ఎప్పుడు మీరు మీ గమ్యానికి చేరేందుకు మీరు కంటిన్యూ చేయాలి, గమ్యానికి చేరాలి అని బాబా చెప్తారు కదా! because drama doesn't get tired, right? డ్రామా ఎప్పుడు మనల్ని అలసిపోయేలాగా చెయ్యదు. Keeps moving. ఎప్పుడు డ్రామా మనల్ని ముందుకు, ముందుకు, ముందుకు తీసుకువెళుతూనే ఉంటుంది. So somewhere we have to have that, create that friendship. ఎక్కడో చోట మనం డ్రామాతో మంచి స్నేహాన్ని తయారు చేసుకోవాలి. ఏం జరిగినా కానీ మనం డ్రామానుసారం జరగాల్సింది జరుగుతుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. It will pass. అది ఎప్పుడు కూడా మనం హానర్స్‌తో పాస్ అవుతూ వెళ్ళాలి. చాలా ప్రేమని, ఉమంగ ఉత్సాహాలని ఉంచుకుంటూ అలసిపోకుండా ఈ రిటర్న్ జర్నీలో మనం ముందుకు వెళుతూ ఉండాలి. మనం అప్పుడే మనందరము అలసిపోకుండా ఇంటికి చేరుతాం. ఎక్స్‌క్యూజ్ మీ. మనం అందరము ఒక కుటుంబం అంతా ఇంటికి చేరుతుంది అనంటే ఎంత సంతోషం ఉంటుంది. మనందరము కలిసి ఉన్నాము. మనందరం కలిసి ఇంటికి వెళతాం. కుటుంబం అంతా ఒక్క దగ్గరికి చేరబోతుంది. మనందరం రిటర్న్ జర్నీ మన ఇంటికి వెళుతున్నాము. ఆలోచిస్తేనే చాలా సంతోషంగా ఉంది కదా! So we will have dear brother Eric also with us after that, and we will have chit chat with Moini Didi. So stay back with us. Thank you. ఈరోజు Welcome. శనివారం కదా! ఎరిక్ బాయ్ క్లాస్ ఉంది. అందరూ ఉండండి. సత్యమైన చదువు చదువుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నాము ఇప్పుడు. Regain lost spiritual power. ఇప్పుడు మనం పోగొట్టుకున్న ఆత్మిక శక్తులని తిరిగి పొందటం. Of this next lesson, I wake early. ఈ కొత్త పాఠం మొదలైనప్పుడు నేను ఉదయాన్నే లెగిచి చూస్తున్నప్పుడు Thinking when I'm walking. నేను మంచి ఆలోచనతో వచ్చాను. Since టైం I గడిచిపోయిన సమయంలో I have felt lighter and more content. నేను చాలా At any time. లైట్‌గా అవుతూ సంతుష్టంగా అవుతున్నాను. నా పాత మెమరీస్ అన్నీ కూడా చెరిగిపోతూ వదిలేస్తున్నాను. Have subsided. అన్నీ కూడా లోపల ఉన్నయన్నిటిని కూడా వదిలేస్తూ నన్ను నేను ఆలోచించుకుంటూ ఉన్నాను. నా రోజు With చాలా బాగుంది. చాలా అనంతమైన క్లారిటీతో ఉంది నా మనసు. కర్మలు moment. చెయ్యాలి అన్నది మనం I నేను follow చూస్తూ ఉన్నాను. నేను a high నేను ఆ హై హిల్‌కెళ్ళేటప్పుడు where I have found my father before. నేను ఒక హిల్‌కెళ్ళినప్పుడు, ఒక పర్వతం పైకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే నా తండ్రిని ఇంతకుముందు కలిసానో, ఆ తండ్రిని చూస్తూ నేను From me. ఒక పర్వతం పైన, ఒక రాయి పైన కూర్చొని తండ్రిని చూస్తున్నాను. I quietly circle around him. బాబా చుట్టూతూ నేను సర్కిల్ చేసుకుంటూ చుట్టూ బట్టి కూర్చున్నాను. బాబా యొక్క కళ్ళు తెరిచి ఉన్నాయి. Seem to be looking at anything on the horizon. బాబా ఈ ప్రపంచంలో ఏది చూడటం లేదు. Inner scene. బాబా లోపల ఉన్న ఒక దృశ్యాన్ని చూస్తున్నారు. To wait. నాకు for him. అనిపించింది, నాకు ఇది చాలా దూరం కాదు డిస్టర్బ్ అవ్వటానికి అనిపించింది. బాబా నా వైపు తిరిగి నన్ను చూసి స్మైల్ చేశారు. Closer to him. నేను లేచి బాబాకి దగ్గరగా వచ్చాను. Now, బాబా his attention సమీపంగా is where it was. మాట్లాడారు. On me. బాబా నా వైపు He ఫోకస్ knows that చేశారు. I've been practicing
Man Manapav. బాబాకి తెలుసు నేను మన్మనాభావాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎంత గుప్తంగా నేను ప్రాక్టీస్ చేస్తున్నానో బాబాకి తెలుసు. బాబా Battles with ఆయన Ravan. లోపల ఉన్న బ్యాటిలింగ్, ఈ యుద్ధం అన్నిటిలో నేను మాయతో నేను ఎంత యుద్ధంలోకి వెళ్ళిపోయానో, ఎంత పెరాలసిస్ లాగా అయిపోయానో మాయతో బాబా అవన్నీ చూస్తూ ఉన్నారు నాలో. And today you will learn about Raja Yoga. ఈరోజు మనకి సమయము రాజయోగాన్ని నేర్చుకునే సమయం. మనము ఇప్పుడు ఆత్మిక శక్తులని ఉపయోగిస్తూ ఉండాలి. ఈ సంగమ యుగంలో తండ్రి నుండి శక్తులని పొందుతూ యోగం చేసుకుంటూ ఉండాలి. Power does not mean శక్తి అంటే conquer your enemy. మీరు మీ శక్తులని జయించటం, మీరు మీ శత్రువుని జయించటం కాదు, లేదా మీరు హింసలోకి రావటం కాదు. మనము ఇప్పుడు అహింసావాదులము. మన యొక్క లక్ష్యము ఏమిటి అంటే రాజయోగం. రాజయోగం యొక్క ఆబ్జెక్టివ్ ఏమిటంటే మనము శ్రేష్టమైన మానవుడుగా అవ్వటం, స్వరాజ్యాధికారిగా అవ్వటం. మనలో ఉన్న రావణుడి వికారాలన్నిటినీ వదిలించుకోవటం, మాయని జయించటం, ఆత్మిక శక్తులన్నిటినీ నింపుకోవటం. నేను మిమ్మల్ని చూస్తూ ఆత్మని చూస్తున్నాను. మీరు ఆత్మ అర్థం చేసుకునేది. సారంతమైన తండ్రి మీ తండ్రి మిమ్మల్ని చూస్తున్నారు. నేను నా అనంతమైన తప్పిపోయి ఇప్పుడే దొరికిన పిల్లల్ని చూస్తున్నాను. నేను నా అనాది పిల్లల్ని చూస్తూ ఆత్మల్ని చూస్తున్నాను. నేను ఆత్మిక దృష్టితో పిల్లల్ని చూస్తున్నాను. దీనినే యోగం అంటాము. నేను టీచర్ని, పరమపిత పరమాత్ముడని మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. నేను జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడని, అందరికీ సుఖదాతని కూడా. మీరందరూ చాలా సంతోషాన్ని నా నుండి పొందుతున్నారు. నేను జ్ఞాన సాగరుడని, నేను మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను. ఈ యొక్క స్మృతి మేలుకుంటుంది. మీకు చదువు చెప్తున్నాను, ఈ జ్ఞానాన్ని, యోగాన్ని నేర్పిస్తున్నాను. ఈ చదువు ద్వారా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. నేను ఎవరో, మీరు అలాగే మీరు ఈ సృష్టి నాటకంలో జన్మించారు. మరి మీకు ఈ నమ్మకం లేకపోతే, మీరు ఆత్మ అన్న నమ్మకం మీలో లేకపోతే మీరు ఇదంతా గుర్తుంచుకోలేరు. ఈ రాజయోగం యొక్క జ్ఞానం పూర్తి ప్రపంచానికి అవసరం. మీరు విద్యార్థులు, మీరు రాజయోగులు. రాజయోగి అంటే 3 రకాల స్మృతులలో ఉండేవాళ్ళు రాజయోగులు. స్వయం పట్ల స్మృతి, తండ్రి పట్ల స్మృతి, ఈ విశ్వ నాటకం యొక్క స్మృతి. ఇది ఆత్మిక యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ప్రపంచం అంతటి కోసం ఈ యూనివర్సిటీ.
is God's university. ఇది ఈశ్వరీయ యూనివర్సిటీ. It is only at this time ఈ ఒక్క సమయంలోనే a spiritual university భగవంతుడు ఈ ఆత్మిక యూనివర్సిటీని తెరుస్తున్నారు అందరి కోసం. can study to become చదువులో. elevated human beings. ఈ చదువు ద్వారా శ్రేష్టమైన మానవులుగా అవుతున్నాము. No other time ఏ సమయంలో కూడా ఇలాంటి యూనివర్సిటీ this is ఉండదు. also called a school దీన్- for దీనిని ఆత్మల యొక్క స్కూల్ అని కూడా అంటాము. to become self-sovereign. ఈ స్కూల్లో ఆత్మలందరూ వచ్చి స్వరాజ్యాధికారులుగా అయ్యే చదువు చదువుకుంటున్నారు. Can be seen from what that person studies. మనిషి యొక్క ప్రవర్తన బట్టి వాళ్ళు ఏమి చదువుకున్నారో అర్థమవుతుంది. Divine. ఈ చదువు ద్వారా మన యొక్క క్యారెక్టరు చాలా దివ్యంగా అవుతుంది. ఎప్పుడైతే మనం ఈ చదువును చదువుకుంటామో Accordingly. మన యొక్క క్యారెక్టర్ దాని ప్రకారం మౌల్డ్ అవుతూ ఉంటుంది. Study this knowledge. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ చదువు చదువుకునే It హక్కు can ఉంది. only be received at the ఇది conference. ఒక్కసారి మాత్రమే సంగమ యుగంలో మాత్రమే లభిస్తుంది. The ocean of knowledge. నేను జ్ఞానసాగరుడిని. Heart-to-heart conversation with you. నాకు ఓ హృదయపూర్వకమైన కాన్వర్సేషన్ మాటలు ముచ్చట మీతో ఉంది. ఈ చదువు ద్వారా అనంతమైన భాగ్యాన్ని పొందుతారు. మరి చాలా ఎక్కువ అటెన్షన్ పెట్టండి. మీరేమి చదువుకుంటున్నారో చదువుకు మంచి అటెన్షన్ ఉంచండి. మీరు ఈ చదువుని రెగ్యులర్ గా చదువుకోవాలి. And Ne- deep points every day. నేను మీకు కొత్త మరియు లోతైన విషయాలన్నిటినీ అర్థం చేయిస్తున్నాను ప్రతిరోజు. మీరు ఈ మీరు చాలా అక్యురేట్ గా ఈ చదువు చదువుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఎంత ఎక్కువ సాధన మీరు చేస్తే ఈ జ్ఞానాన్ని నింపుకునేందుకు అంత ఎక్కువ లాభాన్ని మీరు పొందుతారు. Those ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళ బుద్ధిలో ఈ చదువు పైన వాళ్ళు చేతిని ఎత్తండి. ఈ జ్ఞానం యొక్క ప్రాక్టికల్ ప్రత్యక్ష ఫలం లైట్నెస్. చదువుకోవాలి. చదువు ఎంతకాలం బ్రతికుంటే అంతకాలం ఈ చదువు చదువుకోవాలి. ఈ చదువులో ఎప్పుడు అలసిపోకూడదు. అర్థం చేసుకోండి. ఈ బాగా క్లియర్గా జ్ఞానం మరియు యోగం యొక్క తేడాని అర్థం చేసుకోండి. ఈ చదువుకోవటం, మాట్లాడటం అంతా కూడా అవసరం. ప్రాక్టీస్ మరి యోగం అన్న యోగాన్ని ప్రాక్టీస్ యోగం ప్రాక్టీస్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ చేయాలి. ప్రయోగం చేస్తూ ఈ జ్ఞానాన్ని నింపుకోండి. ఈ జ్ఞానాన్ని నింపుకుంటూ జ్ఞాన స్వరూపంగా అవ్వాలి. యోగానికి జ్ఞానానికి ఉన్న తేడా స్పష్టంగా మీ బుద్ధిలో తెలియాలి. ఎప్పుడైతే నేను నన్ను స్మృతి చెయ్యండి అని చెప్పినప్పుడు అది జ్ఞానం కాదు, అది నా డైరెక్షన్. నాతో సంబంధంలో ఉండండి అని నా డైరెక్షన్. దానితో పాటు నాతో సర్వ సంబంధాలు జోడించమని నా యొక్క డైరెక్షన్. యోగం అంటే బీజ స్వరూపాన్ని స్మృతి చేయటం. జ్ఞానం అంటే యోగం అంటే తండ్రిని స్మృతి చేయటం. జ్ఞానం అంటే ఈ కల్పవృక్షం గురించి మనం పూర్తిగా తెలుసుకోవటం. ఇప్పుడు నాకు తెలుసు ఈ చదువు యొక్క ప్రాముఖ్యత ఏమిటో. దీన్ని చదువుకొని ప్రాక్టీస్ చేయటం యొక్క గొప్పతనం నాకు ఇప్పుడు తెలుసు.
ఈ చదువులు చదువుకుంటూ నేను స్మృతి ద్వారా బాబాని కనెక్షన్లో ప్రతిరోజు ఉండాలి. So I'd like to welcome Sister Deborah from Brazil. Om Shanti, Deborah. Om Um, Shanti. Om Shanti. Om Nice to have you. Shanti, everyone. Thank you. బ్రెజిల్ నుండి సిస్టర్ డెబ్రా. Listening to Baba talking about the power బాబా of మాటలు విన్నారు, yoga, బాబాతో studying యోగ శక్తి గురించి మాట్లాడారు, జ్ఞానం గురించి విన్నాము కదా అంతా. మరి ఇప్పుడు నువ్వు జ్ఞానంలోకి వచ్చినప్పుడు attracted to the knowledge or to the yoga, or was it really నువ్వు yoga? జ్ఞానానికి ఎక్కువ ఆకర్షణలోకి వచ్చావా, యోగంలోకి ఎక్కువ ఆకర్షణలోకి వచ్చావా? బాబా ఈరోజు రెండిటికి తేడా తెలుసుకోండి అని క్లియర్ గా చెప్పారు కదా అని చెప్పారు కదా. అందుకోసం అడుగుతున్నాను, జ్ఞానానిక యోగానిక దేనికి ఏది ఎక్కువ నీకు ఆకర్షణమే అనిపించింది? రెండిటికి ఉందా? Well, for me, I think it was a balance of the two. నాకు రెండు సమానం అనిపిస్తుంది. Sense of protection. A lot of యోగం అనేది నాకు చాలా రక్షణ మరియు శాంతి అనుభవాన్ని ఇచ్చింది. అది చాలా ఇంపార్టెంట్ నాకు. జ్ఞానం gave me clarity. చాలా When I స్వచ్ఛత స్వచ్ఛత ఇచ్చింది. నేను మొట్టమొదటిసారికి సెంటర్కి వెళ్ళినప్పుడు this knowledge, ఈ whatever నాలెడ్జ్ is here, whatever ఏమైతే ఇక్కడ మీరు చూస్తున్నారో, మీరు ఏదైతే చెప్తున్నారో అదంతా చాలా స్పష్టం అనిపించింది. ఎప్పుడు నాకు ఆ విధంగా అనిపించలేదు. ఎప్పుడు నాకు ఈ విధంగా తెలియదు ఇంతకు ముందు. I used to think this world has no solution for it. నాకు ఇంతకు ముందు అనిపించేది ఈ ప్రపంచంలో పరిస్థితులకి దానికి పరిష్కారం అనేది లేదు అని అనుకునేదాన్ని ఇంతకు ముందు. What to do, no? మరి ఏం చెయ్యాలి? Any religious background. నాకు ఏ యొక్క ధర్మం యొక్క బ్యాక్గ్రౌండ్ లేదు. Experience of Baba in బాబా యొక్క అనుభవం నా జీవితంలో ఉండటం ద్వారా నాకు చాలా అనుభవాలు వచ్చాయి. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. బాబా అన్న మాట అనటం చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. first days, and I didn't మొట్టమొదటి రోజుల్లోనే నాకు అనిపించింది connected to religion or religious thinking, nothing. So when I said ఏది Baba, that I was scared because you know why? బాబా అన్నమాట Then and by so నాకు బాబా బెహన్ బాయ్ అని అనిపించటము చాలా న్యాచురల్ గా వచ్చేసింది నాకు. అప్పటి వరకు అసలు అవేవి తెలియవు నాకు, అయినా కానీ ఆటోమేటిక్ గా వచ్చేసింది. చాలా సహజం, సత్యం అనిపించింది. on the other side, ఒకవైపు యోగం, the experience of the clarity of knowledge. జ్ఞానం యొక్క యోగం ఒకవైపు, జ్ఞానం యొక్క క్లారిటీ ఒకవైపు. Shared with me earlier when we spoke something what happened to you when you heard the knowledge of the cycle. మొట్టమొదట నువ్వు చెప్పినప్పుడు జ్ఞాన సృష్టి చక్రం గురించి తెలిసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. Confused about the cycle. సైకిల్ గురించి అందరూ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. In a general way, జనరల్ గా యాక్సెప్ట్ చేయటం పడుతుంది. నాకు ఇలా వెంటనే తెలిసింది love the knowledge of the cycle. జ్ఞానం యొక్క సైకిల్ నాకు వెంటనే అర్థమైపోయింది. Not only the knowledge of the cycle, but the repetition of the cycle. జ్ఞానం సైకిలే కాదు, రిపిటేషన్, సైకిల్ యొక్క రిపిటేషన్ కూడా బాగా నచ్చింది. And that I could have the control of it. You know, I know the middle and the end. The నాకు beginning తెలుసు మాది మధ్య అంతం గురించి, that is out, కానీ you know, of my understanding or నా యొక్క control. అర్థంలో దేవి Very nice for me.
అర్థం కాలేదు. ఇది చాలా సంతోషం అనిపించింది తెలిసినప్పుడు. It is even difficult to understand why this struggle sometimes. ఒక్కోసారి కష్టం అనిపిస్తది. ఈ స్ట్రగుల్ అంతా ఎందుకుంది అని అనుకున్నప్పుడు. That's very interesting to think about. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఆలోచించినప్పుడు సృష్టి చక్రం గురించి. Feeling of being in control. I thought that was a very unique understanding that you gained from that. So thank you so much for sharing it. And we will. You know what else? You know what else? May I add something? Sure. Yeah. నేను ఒక పాయింట్ చెప్పనా? That helped me to deal with my attachments. Mm. ఈ సైకిల్ నాకేం చేసిందంటే నా యొక్క మోహాన్ని మొత్తాన్ని కట్ చేసేస్తుంది. Help me to deal with my attachments, that I will not miss or lose anything. It is all there, you know? నేను ఏది అటాచ్మెంట్లు అన్ని తెలిసేసినా నేనేమి మిస్ అవ్వలేదు, ఏమీ లూజ్ అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ జాయిన్ అయినందుకు. Thank you, Sister Julia. That was lovely. I really enjoyed your perspective. Very clear. Thank you. Thank you. And so I know that we have our chit chat with Sister Mahini this evening. And so let's have our godly homework, our quest for tomorrow. రేపటి హోంవర్క్ అండి. నేను రాజయోగి ఆత్మను అమృతవేళ నేను రాజయోగి ఆత్మను పవిత్రమైన ఆత్మిక శక్తులు తండ్రి భగవంతుడు నుండి పొందుతున్నాను. And as we travel through our day, for our రోజంతా ప్రాక్టీస్ చేయాల్సింది ఏ స్మృతి ద్వారా with a point of knowledge. జ్ఞానం యొక్క పాయింట్ ని పరిశోధన చేస్తూ నేను శక్తివంతంగా అవ్వాలి. And for our night reflection, రోజంతా అది సాయంకాలం రిఫ్లెక్షన్ very clearly జ్ఞానం యోగం యొక్క తేడాని అర్థం చేసుకోండి. నేను నా చదువుని ఎలాగా ఇంప్రూవ్ చేసుకోవాలి, రాజయోగాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, నా కమిట్మెంట్ ఏమిటి ఇది జరగటానికి, ఎలాగ నా చదువుని పెంచుకోవాలి, ఎలాగ నేను ప్రాక్టీస్ చేయాలి, దీనికి నేను ఏమి కమిట్మెంట్ లోకి వెళుతున్నాను అంటే దీనికోసం నేను ఏమి చెయ్యబోతున్నాను. choose one word and draw a picture around it, an illumination. Thank you. Good night, and look forward to seeing you tomorrow. Om Shanti. Om Shanti. Thank you very much, sisters. Especially welcome to Sister ఓం Deborah. శాంతి. థ్యాంక్ యూ అందరికీ. సిస్టర్ డెబ్రా. Avyakti journey. Welcome. ఇప్పుడు మన వ్యక్తి జర్నీ. Avyakti Parivar Chit Chat, sharing from the heart that touches the heart. So would like to welcome our dear brother Eric. Welcome. ఎరిక్ బాయ్ నుండి మనం విందాం. ఎరిక్ బాయ్ అని వెల్కమ్. శాంతి మోని దీది అందరికీ కూడా ప్రేమ యొక్క గ్రీటింగ్స్. ప్రతిసారి ఈ ఈవినింగ్ మీతో కలవటం చాలా సంతోషం అనిపిస్తుంది. And I was thinking that, last week we had chit chat on the tree. So I thought that this week. పోయిన వారం మనము చెట్టు మీద కూర్చున్నాం కదా. And when you mentioned earlier చెట్టు that this is the return journey, and we are going ఇది back. మనం రిటర్న్ జర్నీలో ఉన్నాము. I heard few people asking this week about this notion of alloy in the soul and how we get ఆత్మలో alloy. ఈ ఉన్న మలినం గురించి మాట్లాడుకున్నాం మనం. Sometime when we go back, Baba ఒక్కొక్కసారి said, మనం వెళ్ళినప్పుడు your copper-aged stage, ఒక్కొక్కసారి బాబా అంటారు మీరు ఇంకా కాపర్ ఏజ్ లోకి సిల్వర్ ఏజ్ లోకి రాలేదు అని అంటారు. this question of alloy, ఈ అల్లాయ్ క్వశ్చన్ మనము మన అల్లాయ్ అంటే తుప్పు, మన పైన ఉన్న మలినం ఎలా తొలగించుకోవాలి అన్న ప్రశ్నలోకి రాలేదు. మనం బాబా ఒక్కోసారి మన గురించి ఆత్మను పవిత్రంగా చేసుకోవాలి, శక్తుల్ని నింపుకోవాలి అని అంటూ ఉంటారు. కానీ ఆత్మ పైన మలినం ఉంది. మరి మీరేమంటారు? అది
అది ఎలాగ రిమూవ్ చేసుకోవాలి, ఆ అల్లాయ్ అంతా, ఆ మలినం అంతా ఆత్మ నుండి ఎలా తప్పించుకోవాలి, తొలగించుకోవాలి. ప్రతి జన్మలో మనము కర్మలు చేస్తాము, సంస్కారాలు తయారవుతాయి. ఈ కర్మలు చేసేటప్పుడు మన చేసే కర్మల యొక్క క్వాలిటీ పెరుగుతూ క్వాలిటీ మారుతూ ఉంటుంది. దానిలో ద్వారా లోపల మలినం పేరుకుపోతూ ఉంటుంది. ముందు కాపర్ ఏజ్, ముందు ద్వాపర యుగం, తర్వాత కలియుగం, ఈ విధంగా మనం పేరుకుంటూ వచ్చింది. మరి సత్యయుగం నుండి మనం మన శరీరాలను మారుతున్నాం. శరీరము డెకరేషన్ లాగా తీసుకుంటాము సత్యయుగంలో. మనం శరీరాన్ని శరీర రూపంలో చూడము, ఒక వస్త్రం లాగా చూస్తాం. కాబట్టి ఎక్కువ తుప్పు, ఎక్కువ దుమ్ము పేరుకోదు సత్యయుగం నుండి. ద్వాపర యుగం నుండే పెరుగుతుంది. సత్యయుగంలో 16 కళలు, త్రేతాయుగంలో 14, తర్వాత ద్వాపర యుగంలో 12, అలాగా తొందరగా తగ్గిపోతాయి. ఎందుకంటే దేహాభిమానం వచ్చిన తర్వాత మనలో ఎక్కువ మలినం పేరుకుపోతుంది. మనం ఇప్పుడు మనలో ఉన్న కర్మలన్నీ కూడా వైజ్లెస్ గా ఉండాలి. కర్మఖాతాలు ఏమి ఉండకూడదు, నెగిటివిటీస్ ఏమి ఉండవద్దు. ఏ మాత్రం కొంచెం మన కళలు తగ్గినా కానీ మనలో ఎంతో కొంత మలినం పేరుకుపోతుంది అని అర్థం. సిల్వర్ ఏజ్ చివరికి వచ్చేటప్పటికి ఈ డిక్లైన్ ఇదంతా కూడా పోయే కొద్దిగా మనలో దేహాభిమానం మొదలైపోతుంది. బాడీ కాన్షియస్ మనకు తెలియదని కాదు, బాడీ కాన్షియస్ అని చెప్పి మనకు తెలియదప్పుడు. మనకు అసలు అది దేహాభిమానం అన్న సంగతే తెలియదు. అది సహజం అయిపోతుంది. సత్యయుగంలో అసలు దేహం యొక్క ఆకర్షణ అనేదే ఉండదు. లోపల ఎంతో పవిత్రత ఉంటుంది. దాని ద్వారా దేహాభిమానం లేకపోవటం ద్వారా మనం పవిత్రంగా ఉంటాము. తర్వాత దేహాభిమానం వచ్చిన తర్వాత మనలో అన్ని మోహం అన్ని వచ్చిన తర్వాత మనం తగ్గిపోతూ రోజు రోజుకి క్రమంగా తగ్గిపోతూ ఉంటాము. మన యొక్క స్వయం ఐడెంటిటీని కూడా మర్చిపోతాం. ఆత్మ అని మర్చిపోయి దేహంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ కలియుగంలో ఇక్కడ మాఫియా లాంటి కోపాలు ఉన్నాయి, చాలా అన్ని ఎక్కువే ఉన్నాయి. ఇక్కడ అంతా ఎంతో మలినం ఉంది మనం చేసే కర్మల ద్వారా. ఇది కలియుగం. కలియుగం అంటే ఐరన్ లాంటిది కదా. ఈ ఐరన్ అంతా మనం ఎప్పుడు ఆలోచించాలి, అసలు సిల్వర్ అల్లాయ్ అంటే ఏమిటి, గోల్డ్ అల్లాయ్ అంటే ఏమిటి అని. కంపారిజన్ ఏమిటంటే మనం ఎప్పుడైతే తగ్గుతామో అప్పుడు పడిపోవటం ఆటోమేటిక్ గా జరుగుతుంది అని చెప్పి. ఐరన్ అనేది అన్నిటికన్నా చాలా చీప్ డార్క్ మెటల్. ఇప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అన్ని ఆలోచనలన్నీ కూడా మనలో కలిసిపోతూ ఉన్నాయి. మన ఆలోచనలు ఏమి మంచి ఆలోచనలు కాదు. మనలో కలియుగి ఆలోచనలు ఉన్నాయి, ఇంప్యూర్ ఆలోచనలు ఉన్నాయి. చాలా చాలా పవిత్రమైన ఆలోచనలు ఉన్నాయి. ఏదైతే అల్లాయ్ ఎంత తొలగిపోతుందో అప్పుడే మనం మిక్స్ and I have to purify. So I sit with Baba, and as I am బాబాతో కూర్చున్నప్పుడు totally merged in Baba's love, బాబా ప్రేమలో మర్జ్ అయిపోతాను. ఏదో మెల్ట్ అయిపోతున్న అనుభవం వస్తుంది. it's like alloy is melting.
అలా బాబా స్మృతిలో కూర్చున్నప్పుడు నాలో నుండి ఏదో కరిగిపోతుంది అన్న భావన వస్తుంది. అంటే నాలో ఉన్న ఆ తుప్పు, ఆ యొక్క మలినం అంతా కరిగిపోతుంది అన్న భావన అనిపిస్తుంది. ఉదయం సమయంలో చాలా మంచి సమయము. ఈ యోగా అగ్నిని వెలిగించుకొని మనలో ఉన్న మాలినాన్ని మొత్తాన్ని కరిగించుకోవటానికి చాలా మంచిది. నిన్న ఏదైనా తప్పు జరిగిందనుకోండి, అది మన హృదయానికి తీసుకొని దాన్ని పట్టుకొని కూర్చున్నాను అనుకోండి, తెల్లవారుజామున అమృత వేళల్లో పూర్తిగా దాన్ని మొత్తం ఆ యోగాగ్నిలో కరిగించేసుకున్నట్లయితే మళ్ళీ నేను పవిత్రంగా అవుతాను. నాలో ఉన్న తుప్పు మొత్తం తొలగిపోతుంది. alloy that comes from yesterday. So there's different kind of alloys, maybe some that are very old. అంటే so నిన్న మలినం గురించి అంటే కొన్ని అంటే నాకు అర్థమైంది ఏమిటంటే నిన్నటిది అవ్వచ్చు, లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడైనా ఉన్నది అవ్వుండొచ్చు, కొన్ని మనకు తెలియనివి అయి ఉండొచ్చు. ఏదైనా కానీ ఆ తుప్పు పొర మొత్తం తొలగిపోతుంది యోగాగ్నిలో. ఆత్మని ఆ అగ్నిలో వేసినప్పుడు ఆత్మ పైన ఉన్న అనవసరమైన లేయర్ ఆ పొర మొత్తం తొలగిపోతుంది. somewhere, as I said, from recent past, some could be from very old, and same is like, even with karmic accounts, some we know కర్మఖాతా కూడా అంతే. recent karmic accounts, and కొన్ని some are కర్మఖాతాలు రీసెంట్ గా ఉంటాయి, కొన్ని చాలా ఓల్డ్ సంస్కారాలతో ఉంటాయి. అంతా అంతా పాతది కొత్తది So when Baba అంతా mentions తొలగిపోవలసిందే. you haven't reached, we heard that, I think, a few weeks ago. He said, maybe you haven't reached your silver aged stage yet. So we're going బాబా backwards. అంటారు, మీరు ఇంకా మీ యొక్క సిల్వర్ ఏజ్ రోల్లోకి రాలేదు కదా అంటూ ఉంటారు. ఐరన్ నుండి కాపర్, సిల్వర్ ఇట్లాగా Stuck in the silver. మనము Make it to the gold. సత్యయుగానికి చేరలేదు. కలియుగ త్రేతాయుగంలో ఆగిపోయాం అనుకోండి, మనకు ఎలా తెలుస్తుంది మనం త్రేతాయుగంలో ఆగిపోయాము, సత్యయుగానికి వెళ్ళలేదు అని అని అడుగుతున్నారు. మొట్టమొదటి మీ అందరికీ తెలిసి ఉంటది, చాలా మంది కొంతమందికి సిల్వర్ బ్యాడ్జ్లు వస్తాయి ఫస్ట్ లో, తర్వాత గోల్డ్ బ్యాడ్జ్ వస్తుంది. అది జానకి జప్ ఎందుకంటే సిల్వర్ బ్యాడ్జ్లు మనం నల్లయ్యి ఎందుకు అవి తీసేద్దాము అనేవాళ్ళు, టైం వచ్చేసి అందరికి బంగారు బ్యాడ్జ్లు వచ్చేసాయి. ఎప్పుడు ఈ ఆలోచన వస్తుంది? సతో ప్రధాన స్థితి అంటే ఈ యొక్క ఆలోచన యొక్క శక్తి చాలా హై క్వాలిటీ ఉంటుంది. చాలా ఉన్నతమైన శక్తి వైబ్రేషన్స్ ఉంటాయి. దాని ద్వారా ప్యూరిఫికేషన్ జరుగుతుంది. నేను పవిత్రంగా అవ్వటమే కాదు, అందరికీ వేరే వాళ్ళ పవిత్రంగా చేసేందుకు కూడా సహాయపడుతున్నాను. ప్రకృతి, నేచరు అన్నిటి ద్వారా మనం పవిత్రంగా చేసుకుంటున్నాం. అన్ని కూడా బోర్డర్స్ క్రాస్ అవుతూ ఉన్నాయి కదా. బాబా కూడా ఇష్టం ఉండదు ఒక్కోసారి సతో, ఒక్కోసారి రజోగా అవ్వటం. ఎప్పుడు బాబా సతోగానే ఉండాలి అని అంటారు బాబా. మనం ఎప్పుడు రజోలోకి వెళ్ళకూడదు. సతో ప్రధాన్ బార్డర్ లో ఉన్నాం ఇప్పుడు. మనం పవిత్రత రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళవాలి. మనలో ఏ రకమైన సూక్ష్మమైన డౌట్, అన్సర్టనిటీ, లేకపోతే ఇన్సెక్యూరిటీ ఏది ఉన్నా అవన్నిటిని కూడా మనం కోగలగాలి. అవన్నిటిని మనం ఎప్పుడైతే ఎదుర్కోగలిగేగా అప్పుడు మనం సతో ప్రధాన స్థితికి చేరుకుంటాము. పూర్తిగా సతోగా అయిపోతాం. పూర్తిగా సతో ప్రధానంగా అయిపోవాలి. నాకు తెలిసి బాబా స్మృతి ద్వారా శ్రేష్టమైన కర్మయోగం ద్వారా మనం మన యొక్క సతో ప్రధాన స్థితిలోకి వెళుతున్నాము. మనం జ్ఞానంలోకి వచ్చినప్పుడు నాకు
మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎప్పుడు చిన్నప్పటి నుండి కూడా నన్ను ఎప్పుడు సత్తుగాన్ని అనేవాళ్ళు నన్ను. Oh, that's so good. అది I చాలా think మంచిది. now ఇప్పుడు only one step become such ఇంక నేను ఒక్కడికే ఎయ్యాల్సింది అనుకునేదాన్ని we నేను. always our, ఆ! one brother, he always చాలా. used to say, when I describe about Peace Village or anything, he said, you will always get all these beautiful places because you are Satoguni. ఒక అన్నయ్య ఉండేవాడు. నేను పీస్ విలేజ్ గురించి చెప్పినా, దేని గురించి చెప్పినా మీకు అన్నీ మంచి దొరుకుతాయి. ఎందుకంటే మీ బుద్ధి సతో ప్రధానంగా ఉంది అని అంటూ ఉంటారు. అంటే సతోగా ఉండటము అని అంటే ఇదంతా కూడా ఈ బుద్ధిని నేను బాబా కర్తవ్య టాస్క్ కోసం ఉపయోగిస్తూ ఉండాలి. నేను కొంచెం అటెన్షన్ ఉంచిన ఎవరైనా కొంచెం అటెన్షన్ ఉన్న ఏ రకమైన వ్యతిరేకమైన ఆలోచన వచ్చినా మంచి ఆలోచన కాకపోయినా అది మారిపోతుంది. మారిపోవాలి. రిమూవ్ తీసేసేయాలి ఆలోచన. అప్పుడు వెంటనే పవిత్రత ప్రాసెస్ జరుగుతుంది. పవిత్రంగా అయిపోతుంది. ఈజీగా రిమూవ్ అయిపోతుంది. Well, you seem very fortunate. We've been listening carefully, and it seems to me that when you started this life, your life, you skipped. నాకు చాలా భాగ్యం అనిపిస్తుంది. నాకు చాలా నువ్వు ఫార్చునేట్ అనిపిస్తుంది. నువ్వు సతోగుణి స్టేజ్ నుండి మొదలయ్యావు అనిపించింది, కింద నుండి కాకుండా. Do you మరి feel రిటర్న్ జర్నీలో ఈ ఎల్లాయిని ఈ మలినాన్ని మొత్తాన్ని వదిలించుకోవాలి అని అంటే మరి నీకు ఎలా అనుభవం అవుతుంది? from that silver to that gold, or సిల్వర్ ఏజ్ నుండి అంటే it seems like you త్రేతాయుగం నుండి త్రేతాయుగం నుండి సత్యుగానికి వెళ్ళటం మీకు ఎలా అనిపిస్తుంది? తేలిక అనిపిస్తుందా? దిది అంటున్నారు, ప్రతి ఒక్కళ్ళలో ఆ యొక్క క్వాలిటీ ఉంది. ఆ క్వాలిటీ ప్రకారం మనందరిలో మన యొక్క మంచితనం ఏమిటో తెలుసు. మన మంచి వాళ్ళం, మనం కంపాషనేట్. జ్ఞానం ముందు కూడా మనకి ఉంది. జ్ఞానం ముందు కూడా ఉంది మనకి ఆలోచన అంతా. ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అన్నది అందరికీ ఉంటుంది. ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండకూడదు అన్న కోరిక అందరికీ ఉంటుంది. పుణ్యం, కర్మ, మంచి ఆలోచన అన్ని చాలా ఇంపార్టెంట్. ఈ క్వాలిటీస్. నేను ఇలా కైండ్గా ఉండాలా, కనిపించకపోయినా ఇంత కైండ్నెస్ ఉండాలా. కర్మల ద్వారా నేను మంచి బీజాన్ని ఎప్పుడు నాటుతూ ఉంటాను. నేను ప్రతి బీజం అది పెరిగి పెద్దదయ్యే కొంది తప్పకుండా మంచి ఫలాన్ని ఇస్తుంది. అదిని బిలీవ్ చేస్తున్నాం. మీ యొక్క ప్రిన్సిపల్స్ ని బిలీవ్ చేయండి. మీ యొక్క మంచితనాన్ని బిలీవ్ చేయండి. ఈ ప్రపంచంలో హానెస్ట్గా ఉంటే నేను సత్యంగా లేకపోతే నేను ట్రబుల్లో పడిపోతాను అన్న విషయం మనకు తెలియాలి. మనం ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. సత్యత ద్వారా మనం ముందుకు వెళతాము. ఎప్పుడు మనలో ఉన్న మంచితనం పైన నమ్మకంతో ఉండండి. మంచిని పెంచుకోండి. మంచిగా ఉంటే మనం ఇబ్బంది పడతామని అనుకోవద్దు. మంచిగా ఉండకపోతే ఇబ్బందిలోకి వస్తాం. I think Satopradhan stage is getting there, but I think some may feel sometimes that there's still a little bit of conflict, in their mind. Does that mean they will only claim silver badge and silver ring and silver crown and silver throne, or will they also to the gold ones?
ఓకే. కొంతమంది మనుషుల్లో అపవిత్రమైన ఆలోచన ఒక్కొక్కసారి తెలియకుండా మిక్స్డ్ ఆలోచనలుంటాయి. అంత పవిత్రమైన ఆలోచనలు కాదు. కొంచెం ఏమైనా ఉంటాయి. మరి వాళ్ళకి సిల్వర్ బ్యాడ్జ్, సిల్వర్ రింగే వస్తదా? వాళ్ళు గోల్డ్‌లోకి వెళ్ళరా? Someone says same way to me, how will I ఏమో. feel? You know, దాది జానకి ఎప్పుడు same అంటూ thing in a ఉంటారు. way they are trying to ఎప్పుడు breaking the trust of that soul or ఎప్పుడు మనం confidence of the చెప్పే soul మాటలు to మనం others ఎవరికన్నా in an చెప్పే act మాట of మనకెవరైనా అలాగంటే మనకెలా said, అనిపిస్తుంది అన్న I భావనతో just మనం feel చెప్పాలి. like, మనం it has to ఎప్పుడూ change. కూడా మనం ఆ So this విధానాన్ని మార్చుకొని అందరికీ this సంతోషాన్ని ఇచ్చే విధంగానే చెప్పాలి. there is some big thing happening ఎప్పుడు in their కూడా life. ఎవ్వరికి Because ఆలోచనల these ద్వారా people కూడా falling దుఃఖాన్నివ్వద్దు. sick or they find their energy is getting lower. So then they realize there must be something in their sanskars which they have to change. And if they will change it, then మీ the body సంస్కారాలలో కూడా in a different way. మీరు మార్చుకోవాలి. అప్పుడు మీ బాడీ కూడా కంప్లీట్‌గా పనిచేస్తుంది. డ్రామా ప్రకారం మనందరం అక్కడికి వెళతాము. బాబా తప్పకుండా మనందరిని అక్కడికి తీసుకువెళతారు. Transformation. మనకి దాని ద్వారా చాలా పరివర్తన జరుగుతుంది. Don't lose your bhavana. దాది జానకి ఎప్పుడూ చెప్తారు, ఎప్పుడు మీ భావనను పోగొట్టుకోవద్దు అని. నేను కూడా చెప్తాను, బాబా ఎలాగైతే అందరినీ చూస్తారో అదే విధంగా మనం కూడా అందరినీ చూడాలి. Beyond many things. మన భావన ద్వారానే ఆత్మలందరినీ అతీతంగా తీసుకువెళుతుంది. Versions of Dadi Janki were so beautiful. ఈ విధంగా దాది జానకి వర్షన్స్ అన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. Don't change your bhavana. మీ భావనను మార్చొద్దు. We will get gold badge. మనందరికీ తప్పకుండా బంగారం బ్యాడ్జ్ వస్తుంది. Together and we will మనందరం తప్పకుండా టుగెదర్ ఉండాలి, ముందుకు వెళ్ళాలి, సతోప్రధాన ప్రపంచానికి వెళ్ళాలి. get gold badge. మనందరికీ బంగారం బ్యాడ్జ్ వస్తుంది. We will give you. మీ దగ్గర లేకపోతే నాకు చెప్పండి, నేను ఇస్తాను. I am celebrating 80th birthday. I haven't thought much, but definitely నేను 80వ పుట్టినరోజు every child should get gold badge. బాబా నేను 81 పుట్టినరోజు చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళకి గోల్డ్ బ్యాడ్జ్ ఇవ్వాలి. Knowledge and wisdom. But your speciality has not turned into making knowledge into blessings. So when asking for explanation about how to make sure we get to the golden stage, I think we all get the blessing now. We all reach and have the golden badge. So thank you for making the నువ్వు మాకు తెలియకుండానే మమ్మల్ని అందరికీ వరదానాన్ని ఇచ్చేసావు. అందరికీ గోల్డ్ బ్యాడ్జ్ వస్తుంది. అందరం గోల్డెన్ ఏజ్ లోకి వెళ్ళే స్టేజ్ లోకి వస్తున్నాం. మనకి దిది నుండి వరదానం లభించింది. థ్యాంక్ యూ దిది. థ్యాంక్ యూ దిది. Badge or ring or some token, everyone will get. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక టోకెన్ ఇద్దాం అనుకుంటున్నాం. బ్యాడ్జ్ కానీ రింగ్ కానీ అందరికి ఏదో ఒకటి ఇస్తాను అంటే, నాకు బ్యాడ్జ్ ఉంది, రింగ్ ఉంది, నాకు కిరీటం లేదు, నాకు కిరీటం ఇయ్యి అంటున్నాడు. ఓం శాంతి. Om Shanti. శాంతి. It's a big project now, right? To getting a gold badge. Anyway, once Didi has Bhavna, Baba will fulfill. Thank you very much, Brother Eric. It was nice sharing and chat. So tomorrow is Sunday. I'll just briefly go through the schedule. రేపటి ప్రోగ్రామ్ అండి, మనకి 7:30 నుండి 8 భోగ్ ఆఫరింగ్, 8 గంటలకి అవ్యక్త మురళి.